శ్రీ విశ్వావసు నామ సంవత్సరానికి రాజు మనకి సూర్యుడు కదా సార్, రవి గ్రహం అని చెప్పారు. సో ఈ విశ్వావసు నామ సంవత్సరం అందరికీ కూడా కలిసి రావాలి అనుకున్నప్పుడు సూర్య ఆరాధన ఎలా చేయాలి, సూర్యుని ఏ విధంగా ఉపాసించడం వల్ల మనకి సూర్యగ్రహం ఆరాధన అంటే సూర్యగ్రహం అనుకూలించకపోతే అనారోగ్య సమస్యలు కానివ్వండి, లేకపోతే జీవ కళే తప్పుతుంది అంటారు కదా. చాలామందిని చూడండి సార్, చూడంగానే ఏమంటారు, నీ మొహంలో అంత కళ లేదు, నీకు సూర్యుడు గ్రహం బాగాలేనట్టుంది అనేది అనడం విన్నాను సార్. నేను ఒకసారి జాతకం పరిశీలన చేయించుకో ఎలా ఉందో అనేది విన్నాను. సో అది నిజమేనా? సూర్యగ్రహం బాగోకపోతే మన మొహంలోనే కళ తెలిసిపోతుందా అనేది కూడా నాకు ఒక్కసారి చెప్పండి సార్. అంటే విశ్వావసునామ సంవత్సరానికి సూర్యుడు అధిపతి. అంటే మనం చాలా సంవత్సరాల తర్వాత అంటే రాజు రవి అవ్వడం అనేది చాలా సంవత్సరాల తర్వాత చూడడం జరిగింది. ఇది అరుదుగా వస్తున్నటువంటి అవకాశం. ఎప్పుడైతే రాజు రవి అయ్యారో మన దేశంలో చాలా మార్పులు వస్తాయి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పెహల్గాం దాడి ఒక రకంగా మనకి బాధను మిగిల్చిన, ఎందుకంటే 30 మంది అసువులు బాసారు. అందులో 29 మంది హిందువులు ఉన్నారు. ఇది ఒక రకంగా మనకి బాధ. ఆ జీవితాలు, ఆ కుటుంబాల్లో తీరని లోటు. ఒక 30 మంది వాళ్ళ జీవితాలని, వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి మనకి ఏదో ఒక బోధన చేశారు. అంటే రాజు ఎప్పుడైతే న్యాయబద్ధంగా ఉంటాడో, రాజు అనేవాడికి దమ్ము ధైర్యం ఉంటుందో, సూర్యుడిలా ఉంటారో, సూర్యుడే రాజు అయ్యాడు కదా, ఆ క్వాలిటీస్ ఉన్నవాడే రాజు అయ్యాడు. ఇప్పుడు సోమవారం ఉగాది వచ్చింది, చంద్రుడు రాజు అయ్యాడు. చంద్రుడు అంటే మనస్కారకుడు, మెత్తగా ఉంటాడు, ఆత్మకారకుడు. ఏం చేయగలడు? రాజు అయ్యాడు. అంటే ఒక స్త్రీతత్వం కలిగి ఉన్నటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి త్వరగా డిస్టర్బ్ అయిపోవడం, మానసికమైనటువంటి సమస్యలు ఇట్లా. అలాగే కుజుడు రాజు అయ్యాడు, సైన్యాధికారి, యుద్ధం చేస్తాడు. అక్కడ రాజు అనగానే కేవలం ఖండబలం ఒకటే కాదు, బుద్ధిబలం కూడా ఉండాలి. అలాగే బుధుడు రాజు అయ్యాడు, విపరీతమైనటువంటి బుద్ధిబలం ఉంది, ఖండబలం లేదు, పిరికితనం ఉంది. ఏంటి లాభం? ఒక టీచర్, పాఠాలు చెప్పే టీచర్ రాజు అయ్యాడు, గురువు రాజు అయ్యాడు. అంటే మనల్ని ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు తప్ప ఎక్కడ పరిపాలన అనేది వస్తుంది? అలాగే శుక్రుడు రాజు అయ్యాడు. శుక్రుడు కారకత్వాలు రాజు అంటే ఆర్టిస్టిక్, నాట్యము, కళలు, వీటి మీద ఎక్కువగా అభివృద్ధి ఉంటుంది తప్ప మన దేశానికి కావాల్సినటువంటి రక్షణ ఉండదు. శని రాజు అయ్యాడు, శ్రమ, విపరీతమైనటువంటి శ్రామిక జనాలు, లో క్లాస్, హయ్యర్ క్వాలిటీస్ కాకుండా మాస్ క్వాలిటీస్ అన్నీ ఉంటాయి, స్లమ్ ఏరియాస్. దానివల్ల మనకు పెద్దగా ఎవరైతే క్వాలిటీస్ ఉంటాయో వాడు ఇప్పుడు రాజు అయ్యాడు. అంటే ఒక రకంగా మనం చెప్పుకుంటే ఇంతవరకు భారతదేశంలో చాలామంది ప్రధానమంత్రులు అయ్యారు, కానీ ఇప్పుడున్నటువంటి మోడీ గారు ప్రధానమంత్రి అవ్వడానికి అంటే 100% మోడీ గారు ప్రధానమంత్రిగా సాధించారంటే ఒక 50% అయితే 100% చెప్పొచ్చు. కొన్ని నిర్ణయాలు, ఆయన తీసుకున్న నిర్ణయాలు ఎవరూ తీసుకోలేరు, ఆ క్వాలిటీస్. అలా ఇప్పుడు రాజు రవి అయ్యాడు కాబట్టి దేశం ఎలా ఉండాలని నిర్దేశించడం మొదలుపెట్టాడు. అక్కడ మనలో ఉన్నటువంటి అంటే ఇప్పటివరకు మనం అజ్ఞానంలో నిద్రపోతూ ఉన్నాం. 40 ఏళ్ళుగా ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఇక్కడ ఆధార్ కార్డులు, ఇల్లు కట్టేసుకోవటం, అంటే ఉగ్రవాదులు అసలు చేయకూడని పని. ఇప్పుడు వాళ్ళు అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఉంటూ ఉన్నారు. ఇవి మనం ఇంతకాలం మనం గమనించలేదు, కళ్ళు మూసుకుని ఉన్నాం. కళ్ళు తెరిపించడం కోసం ఒక 30 మంది జీవితం త్యాగం చేయాల్సి వచ్చింది. దాంట్లో మార్పు రావాలి కాబట్టి ఇప్పుడు యుద్ధం జరిగే అవకాశం అవసరం. ఎందుకంటే గ్రహస్థితిలో యుద్ధం రావడానికి ఎక్కువ అనుకూలమైనటువంటి స్థితి ఉంది. ఎందుకంటే 6వ ఇంట్లో కేతు, కన్యలో కేతు ఉన్నాడు, ఆయన సింహంలోకి వెళ్తున్నాడు. అంటే కాలసర్ప దోషంలో ఒకటి పడుతూ ఉంది. కొన్ని విధ్వంసకరమైనటువంటి పరిస్థితులు జరగడానికి అవకాశం ఉందని అంటే నేను అనుసరించేటువంటి గురువుల ద్వారా తెలియడం జరిగింది. పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నాయి. అంటే రాజు రవి అయ్యాడు కాబట్టి భారతదేశానికి ఎలాంటి విపత్తు ఉండదు. ఎందుకంటే భారతీయులు అంటేనే కాంతి మీద మక్కువ కలిగిన వాళ్ళు, సూర్యుడిని అనుసరించేవాళ్ళు. ఎవరైతే అంటే సోమరిపోతులు ఇప్పుడు పెరిగారు, సూర్యోదయానికి పూర్వం లేవలేక సూర్యోదయం తర్వాత నిద్రలేసి జీవితాలని నాశనం చేసుకుంటున్నటువంటి సోమరిపోతులు పెరిగారు. సూర్య ఆరాధనలో ఉపాసన తక్కువ అవడం ద్వారా వ్యామోహాలతో జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు తప్ప ఇదైతే కాదు. ఇప్పుడు దాన్ని అంతటినీ మార్చేస్తున్నాడు. రాజు రవి అవ్వడం వల్ల దాని అంతటి మార్పు, రాజకీయ నాయకుల మీద విపరీతమైనటువంటి ఒత్తిడి,
అందరూ కూడా శ్రద్ధతో పనిచేయాలి, దేశాన్ని ఒక అభ్యున్నత స్థితి వైపు నడిపించాలి. అలాగే మా మనసులో చెడు ఆలోచనలు ఉన్నవాళ్ళు ఇప్పుడు బయట మనం ట్రోల్స్ చేయబడుతున్నారు, తెలిసిపోతున్నారు. ఇప్పటివరకు మంచి వాళ్ళు అనుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ వ్యక్తిత్వాలు బయటకి, అంటే ఎప్పుడైతే చీకట్లో ఎన్నైనా చేసేయచ్చు, ఎప్పుడైతే సూర్యోదయం అయిందో ఆటోమేటిక్గా ఆ చీకట్లో చేసిన తప్పులన్నీ కూడా మనం పరీక్షించడానికి అవకాశం. అలాగే దుష్టశక్తులు, నెగిటివ్ ఎనర్జీస్, అంటే ఇప్పుడు చూడండి, మనం ఈవిల్ డెడ్ కొన్ని దెయ్యాల సినిమాలు చూసినప్పుడు ఈ దెయ్యాలన్నీ కూడా సూర్యాస్తమైన తర్వాత చీకటి పడుతున్నప్పుడు చంద్రుడు వస్తున్నప్పుడు వస్తాయి, తెల్లారుతుంది ఆ సూర్యకిరణాలు మళ్ళీ వస్తాయి అనగానే ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ పారిపోతూ ఉంటాయి, మనల్ని చూపిస్తూ ఉంటారు. అలాగే దెయ్యాలను చూపించడానికి మీకు ఒక సిలువని చూపిస్తుంటారు, సిలువ అనుకుంటారు. సిలువ అంటే యేసుప్రభు కాదు, అది సన్ క్రాస్, దాని పేరే సూర్య ఆదిత్య అస్త్రం. అది ఓకే సార్. శ్మశానాల్లో శవాల మీద సిలువ కాదు, క్రాస్, అది సన్ క్రాస్. సూర్యుడి యొక్క శక్తి దాంట్లో ఉంటుంది. అందుకని అంటే యేసు అనే ఆయన తప్పు చేశాడు కాబట్టి దాని మీద శిక్షించారు. అది శిక్షించేది, తప్పు చేశారు అనే భావంతో ఆయన దాని మీద వేలాడదీయడం జరిగింది మేకులతో. శిక్షించేది సన్ క్రాస్, దాని పేరు సూర్యశక్తి, ఆదిత్య అస్త్రం అది. అందుకని మనకి శ్మశానాల్లో శవాల్ని పాతిపెట్టిన తర్వాత దానిపైన అది దుష్టాత్మై జనాల్ని పీడించకూడదని దాని పైన పెడతారు, ఆ శక్తిని అదిమి పడుతుందని. అది యేసు ప్రభువుకున్న శక్తి కాదు, అది సూర్యశక్తి, సన్ క్రాస్ దాని పేరు. మీరు నెట్లో కొడితే డీటెయిల్స్ వస్తాయి. అంటే వెస్ట్రన్ కంట్రీస్ అన్నీ కూడా విపరీతమైనటువంటి సూర్య ఆరాధనలు ఉండేవి. మీకు యూరప్లో కొన్ని వేల శిథిల సూర్య దేవాలయాలు ఇప్పటికీ మీకు లైబ్రరీస్లో వాటిలో మన ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో వాటిలో మీకు సూర్యుడికి సంబంధించిన నమూనాలు కొన్ని వేల సూర్య దేవాలయాలు. అక్కడ మిత్రాయిజం అనే ఒక పార్టీ ఉండేది, మిత్రాయిజం సూర్యుడికి సంబంధించినటువంటి పార్టీ. అంటే చూడలేని వాళ్ళు వెస్ట్రన్ కంట్రీస్లో వాళ్ళు ఈ అభివృద్ధిని చూడలేక మనకు అన్యమత ప్రచారాలు ఎక్కువ చేయడం ద్వారా మన భారతదేశాన్ని ఇలా పట్టించారు. ఇక్కడ ప్రక్షాళన జరుగుద్ది ఈ విశ్వావసునామ సంవత్సరంలో, జరుగుతుంది ఆల్రెడీ. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి బంగ్లాదేశ్ వాళ్ళు కానీ, అంటే పాస్పోర్ట్లు లేకుండా ఇక్కడ ఉండడానికి అర్హత లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, బయటపడిపోయింది. ఇదంతా కూడా ఒక రకంగా మంచిదే. కాకపోతే ఒక 30 మంది జీవితాలు మాత్రం పణంగా పెట్టాల్సి వచ్చింది. వాళ్ళ ఆత్మలు శాంతించాలి, ఆ భగవంతుడు వాళ్ళకి, ఆ కుటుంబాలకి మంచి చేయూతనివ్వాలి, ధైర్యాన్ని ఇవ్వాలి. సూర్య ఉపాసన చేస్తే జ్ఞానం వృద్ధి చెందుతుంది. ఎప్పుడైతే నాలెడ్జ్ వచ్చిందో ఆటోమేటిక్గా ఫ్రీడమ్ వస్తుంది. మనకు స్వతంత్రం కావాలని పోరాటం చేస్తూ ఉంటాం. స్వతంత్రం కావాలంటే మన దగ్గర జ్ఞానం కావాలి. అజ్ఞానంతో ఉండడం వల్ల, అంటే గాంధీజీ మనందరిలోనూ స్వతంత్రం కోసం పోరాటం చేసి బ్రిటిషర్స్ని గెంటడానికి ముందు వాళ్ళు కొంత మోటివేట్ చేశారు. అంటే అక్కడ గాంధీజీ నాయకత్వాన్ని వహించారు. కానీ మనకి జ్ఞానోదయం చేసింది వల్ల సర్దార్ వల్లభాయ్ పటేల్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, వీళ్ళందరూ మనకి జ్ఞానాన్ని బోధ చేశారు. ఈయన ఒక లీడర్గా, ఒక నాయకుడిగా ఉన్నారు. ఇంతమంది జ్ఞానాన్ని ఇస్తే మనందరం కలిసి పోరాటం చేస్తే ఫ్రీడమ్, స్వతంత్రాన్ని తెచ్చుకున్నాం. అంటే జ్ఞానం ద్వారా వస్తుంది స్వాతంత్రం ఎప్పుడు కూడా, ఫ్రీడమ్ అనేది. అందుకని సూర్యుడు ఈ విశ్వావసునామ సంవత్సరం మనకి జ్ఞానబోధ చేస్తున్నాడు. అందుకని అందరం కూడా సూర్యుని అనుసరిస్తే, అంటే సూర్యోదయానికి పూర్వం నిద్రలేస్తే, ఉదయిస్తున్నటువంటి సూర్యుడిని ఆరాధిస్తే, చూస్తే నాలెడ్జ్ పెరుగుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఫైనాన్షియల్ ఫ్రీడమ్, వెహికల్ ఫ్రీడమ్, మనకు అంటే వాహనాలను వాడుకోవడం ఎలా, ఇళ్ళని వాడుకోవడం ఎలా, ఇళ్ళని అభివృద్ధి చేసుకోవడం ఎలా, ఇవన్నీ తెలుస్తాయి. కానీ సూర్య ఆరాధన మన జీవితాల్లో అభివృద్ధిని, కేవలం ఒక ఆరోగ్యాన్నే కాదు, ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంది. మనం ఇవి మాట్లాడుకుంటే శమంతకం అనే సూర్యుడిచ్చిందే, అక్షయ పాత్ర సూర్యుడిచ్చిందే, చర్మ రోగాలకి ఎన్నో, కళ్ళ రోగాలకి ఎన్నో ఆయన అద్భుతమైనటువంటి శక్తినిచ్చారు. సూర్య ఆరాధన విశ్వావసునామ సంవత్సరంలో అందరూ ఆయుర ఆరోగ్యాలతో బాగుండాలంటే ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయండి. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దుష్టో యుద్ధాయ సముపస్థితం దైవతైచ సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరణం ఉపాగమ్య భవిద్రామం అగస్యో భగవాన్ ఋషి. అగస్త్యుడు టెక్నాలజీ అమ్మ. భారతదేశానికి కరెంటు వీళ్ళెవరో కనిపెట్టారు, వాళ్ళెవరో కనిపెట్టారు కదా, కరెంటు ఇచ్చిన వ్యక్తి అగస్త్యుడు. కుండలో కరెంటును తయారు చేసాడు ఆయన. అప్పట్లోనే వాళ్ళు లైట్లు వాడేవారు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం టెక్నాలజీకి ఆద్యుడు అగస్త్యుడు. అగస్త్యుడు ద్వారా ఇవ్వబడినటువంటి శ్లోకం ఆదిత్య హృదయం. తద్వారా రాముల వారు విజయాన్ని సాధించారు, సీతాదేవిని పొందారు.
రావణాసురుడి యొక్క వధ జరిగింది. ఇది సూర్య ఆరాధన చేయడం ద్వారా మనలో జరిగేటువంటి మార్పులు. ఆ ప్రతినిత్యం అగస్త్యుని శ్లోకం అనడం ద్వారా అగస్త్యుని స్మరిస్తాం, ఋషి రుణాన్ని తీర్చుకుంటాం, తద్వారా అభ్యున్నతిని సాధిస్తాం. రైట్ సార్. సూర్య ఆరాధన వల్ల అలాగే మనకి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో రవి రాజు అయ్యాడు అనేది మీరు చాలా గొప్పగా వివరించారు. నిజంగానే ఏ లక్షణాలు ఉన్నవాడు రాజు అయితే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు. కరెక్ట్. ఏ లక్షణాలు ఉన్నవాళ్ళు వాళ్ళు అదవుతేనే ఆ రిజల్ట్ అనేది బాగుంటుంది కదా సార్. సో అది చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. సూర్యస్మృతి.